మెదుటనున్న గ్రామునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేర్చున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారి వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వాళ్ళు కొందరు, మీరేమి చేస్తున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము ప్రభుపేట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందిలో కూడా బేతనియకు వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ పాదాలకు స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదైన దేవుడివి, జీవగల దేవుడివి, శక్తిగల రక్షకుడవు. లోకంలో తండ్రి పాపులమైన మమ్మలను ప్రేమించినటువంటి దేవుడవునైనా మా కొరకై కలువరి సిలువలో నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు చేసిన బలి అర్పణను బట్టి కూడా స్తోత్రాలు. మమ్మల్ని పాపము నుండి, శాపము నుండి, నిత్య శిక్ష నుండి తప్పించి రక్షించి ఇలాగ తండ్రి మీ పాదాల చెంతకు వచ్చి మీ ఘనమైన శ్రేష్టమైన అన్ని నాముల కంటే హెచ్చైన నామాన్ని ఆరాధించి పూజించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా మీ నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. దగిన తండ్రి, మరి నూతన యెరూషలేములో మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. దగిన మా తండ్రి, ఇంతవరకు పాటల్లో మీ నామాన్ని గణపరచడానికి మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. అందరి బట్టి స్తుతిస్తూ ఉన్నాము. అలాగే చదవబడిన లేఖనాలను కూడా మీరు దీవించిన తండ్రి, చేరువచ్చిన నీ బిడ్డ అందరి బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాము. ఇక రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నడిపించము. మేము గడిపే ఈ సమయం ఎంతో దీవెనకరంగా చేయండి, మేలుకరంగా చేయండి. నన్ను కూడా మీ శిలువ సాటుగా మరుగుపరుచుము, నీ ఆత్మతో నింపండి. నీ ప్రశస్తమైన రక్తం చేత మరోసారి కడుగుము, నన్ను పవిత్రపరచుము, ప్రతిష్ఠించుము, నీ ఆత్మతో నింపుము, అభిషేకించండి. అవసరమైన మీ మాటలు, మీ లేఖన భాగములను మాకు దయచేయండి. తెరువబడిన ఆకాశం మా మధ్యలో ఉంచుము. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్నటువంటి ఈ భాగము మనకి చాలా పరిచయమైన భాగమే. ఎన్నోసార్లు మనము ఈ వాక్య భాగాన్ని విని వచ్చుంటాం. అయితే ఈ సమయంలో మనము ఆరాధన కొరకు కొన్ని తలంపులు మనం చూస్తాము. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ గాడిద పిల్ల గురించి వ్రాయబడుతూ వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ మాటను మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయము 3వ వచనంలో ఓ మాట రాయబడతా ఉంది, అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. అది ప్రభువునకు ఏమైందట? కావలసినది. చూడండి, గాడిద పిల్లని దేవుడు ఏమంటున్నాడు? అది నాకు కావాలి అని దేవుడు, మరి యేసు ప్రభు వారు గాడిద పిల్లల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా శ్రేష్టమైన వాటిని మనకు కావాలనుకుంటాం, కానీ మరి ఇలాంటి గాడిదలు ఏంటి, ఇలాంటి ఎన్నిక లేని వాటిని ఎవరు కూడా కావాలని అనలేరు. కాబట్టి ఇక్కడ గాడిద అనేది మన వ్యక్తిగత జీవితాలను కూడా జ్ఞాపం చేస్తూ ఉంది. అంటే ఒకప్పుడు మనకు స్థితి, అంటే గాడిదలో ఉన్నట్టు కొన్ని విషయాలు మనం చూస్తాం. మొదటగా మనము ఈ గాడిద గురించి ఆలోచన చేస్తే ఈ భాగాన్ని బట్టి దేవుడు మరి గాడిద విషయంలో కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే, గాడిదను దేవుడు
మరి ఎప్పుడో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అంటే ఎట్లా అంటే ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు ఈ గాడిద పిల్లని తీసుకుని వచ్చినప్పుడు ఏం చేశాడు ప్రభువారు? దాని మీద ఎక్కి కూర్చున్నాడు, దాని మీద తను ప్రయాణం కూడా చేస్తూ వచ్చాడు. అయితే ఈ సంగతిని గురించి దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకర్యా గ్రంథంలో వ్రాయించాడు. జకర్యా ప్రవక్త దేవుడు వ్రాయించాడు. చూడండి, ఆ మాట కూడా చూద్దాము. జకర్యా గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాము. 9వ అధ్యాయం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే ఈ విషయాల గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది. 9వ వచనం చదువుదాము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మన పాటలో పాడాం కాబట్టి గాడిద మీద యేసు ప్రభువు రావటం అనేది మనం చూస్తాం. అంటే ఈ సంగతిని గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మరి జకర్యా ద్వారా ఇక్కడ వ్రాయిస్తూ వచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్న ఒక విషయం ఏంటంటే ఈ గాడిదని దేవుడు మరి ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇప్పుడంటే మరి మన విషయం కూడా ఆలోచన చేస్తే ఎప్పుడో దాన్ని ముందుగానే దేవుడు వేసే దాన్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మరి ఆ గాడిదే ఇక్కడ మత్తయి సువార్త కానీ మార్కు సువార్తలో కానీ యేసు ప్రభువు వేసాడు ప్రత్యేకంగా, మీరు వెళ్ళండి పలానా గ్రామానికి, గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోరు. చూసారా, దేవుడు ముందుగా చెప్పాడు, వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుతా ఉంటే మీరు చెప్పండి ఇది ప్రభు నాకు కావాలని చెప్పండి, అప్పుడు తక్షణం వాళ్ళు వేస్తారు, దాన్ని విప్పి పంపిస్తారని చెప్పేసి అక్కడ మాట్లాడటం కూడా చూస్తూ వచ్చాం. ఇవన్నీ దేవుడు చెప్తే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తా వచ్చాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ముందే ఇవన్నీ కూడా ఎరిగినవాడు. కాబట్టి ఇక్కడ ఈ గాడిద పిల్లని గురించి ఆలోచన చేస్తే ఈ గాడిద పిల్లను దేవుడు ముందుగానే ఏం చేశాడు? దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. సో మన జీవితాల గురించి ఆలోచన చేస్తే మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఎఫెసీ పత్రిక 1:6 ప్రకారంగా జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఆ క్రీస్తు యేసులో మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. వాస్తవంగా గాడిద పిల్ల అది చాలా ఎన్నిక లేనిది, బలహీనమైనది, అవునా కదా? అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎప్పుడో ఏర్పాటు చేసుకొని దాన్ని తీసుకొని వచ్చారు. తర్వాత శిష్యులు ప్రభు యేసుక్రీస్తు కూడా దాని మీద ఎక్కి ప్రయాణం కూడా చేస్తూ వచ్చాడు. అంటే అలాగా దాని విషయంలో మరి ప్రభు యేసుక్రీస్తు వారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆయన కలిగి ఉంటా ఉన్నాడు. లేదంటే దాన్ని ప్రేమించేవాడుగా కూడా ఉంటా ఉన్నాడు, అవునా కదా? దాన్ని ప్రేమించకపోతే ఏం చేయలేడు, ఆయన ఎన్నిక చేసుకోలేడు. అలాగే నిన్ను కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తు యేసులో మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు, ఆయన ఎన్నుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఆ గాడిద పిల్లని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడో ఈ యొక్క మరి ముందుగానే, అలాగే మన విషయంలో కూడా దేవుడు ఆయన ఎన్నుకుంటూ వచ్చాడు, ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం దాన్ని బట్టి మనం కూడా ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి. మరొక మాట కూడా చూస్తే చూడండి, కీర్తనలో నుంచి 32వ కీర్తనలో నుంచి మాట చదువుదాము. 32వ కీర్తనలో నుంచి మాట చదువుదాము. 32వ కీర్తన మరి 32వ కీర్తనలో నుంచి ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాము. గాడిద పిల్ల గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. 9వ వచనం చదువుతాం. 32:9 బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. చూసారండి, ఇక్కడ గాడిద గురించి ఇక్కడ వాక్యం ఏమని చెబుతుందంటే బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలన. అంటే గాడిదకి ఏమి లేదు ఇక్కడ, దీనికి బుద్ధి జ్ఞానము లేనిది. కాబట్టి ఇలాంటి అల్పమైనది, ఇలాంటి ఎన్నిక లేనిది, ఇలాంటి తృణీకరించబడిన దాన్ని దేవుడు చేశాడు, ఎన్నుకుంటూ వచ్చాడు. మన గురించి కూడా రాయబడతా వచ్చింది అన్నమాట. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని చూస్తే చూడండి, అక్కడ సహోదరులారా మిమ్ముని పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరయు
దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూశారు కదండి, దేవుడు ఎవరిని ఏర్పరచినట్టు ఈ లోకంలో ఎవరినంట? వెర్రి వారిని, ఇంకా బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులను, ఇలాంటి అల్పమైన వారిని దేవుడు వేసాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే అక్కడ చూస్తే బుద్ధి జ్ఞానము లేని ఆ యొక్క కన్సర గాడిని కూడా దేవుడు వేసాడు, ఎన్నుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎలాంటి వారం అంటే జ్ఞానం లేని వారమే. అవును కదా? బుద్ధి జ్ఞానములు ఎక్కడున్నాయి? ఆయన యందే గుప్తములు అయి ఉన్నాయి. కాబట్టి అయితే మన జీవితంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని కూడా చూస్తే మరి ఎన్నిక లేని వారు కాబట్టి అనుకోవచ్చు, మనము నేను జ్ఞానం కలిగిన వాడిని అనుకోవచ్చు, కానీ వాస్తవే కాదట్లేదు. కానీ దేవుని యొక్క దృష్టిలోకి వచ్చేసరికి మనం అందరం కూడా ఎలాంటి వారమే? ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారం, నీచులం. ఎందుకు బట్టి అంటే మన యొక్క స్థితిగతులను బట్టి మనం కూడా అల్పమైన వారమే. అది అలాంటి మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. అందుని బట్టి మనం కూడా ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభు నాకంటే ఎంతో ఉన్నతమైన వారు, ఎంతో గొప్పవారు, శ్రేష్టమైన వారు ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నిక లేని నన్ను, అల్పుడైన నన్ను మీరేం చేశారు? ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మరి అక్కడ గాడిద విషయంలో కూడా జగత్తు పునాది వేయబడక మునిపి దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకుంటా వచ్చాడు. అలాగే అది మరి బుద్ధి జ్ఞానము లేనిదిగా ఉంటా ఉంది. అలాంటి గాడిదని కూడా దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అలాగే మన స్థితిని కూడా గురించి ఆలోచన చేస్తే ఇక్కడ భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మన యొక్క స్థితిగతులన్నీ కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, అలాగే ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు మనల్ని ఎన్నుకోవటం అనేది ఎంతో గొప్ప విశేషమైన సంగతి అన్నమాట. ఆయన యొక్క ప్రేమను బట్టి మనల్ని దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ప్రభుని స్తుతించవలసిన వారుగా ఉంటా ఉన్నాం. అలాగే మరొక మాట కూడా మనం చూద్దాము. చూడండి, లేవి కాండంలో నుంచి ఓ మాట మనకి జ్ఞాపకం చేసుకుంటే ఆడ కూడా గాడిద గురించి రాయబడలేదు, కానీ ఆడ గాడిద గురించిన ఆనవాలు కొంత అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి, లేవి కాండము 11వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనకి జ్ఞాపకం చేసుకుంటే, మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఎట్లనుడి, భూమి మీద ఉన్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును. జంతువుల్లో ఏది డెక్కలు కలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరు వేయకయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును కానీ దాని 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దాని 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా 2 డెక్కలు కలదుగా అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రం. కాబట్టి ఇక్కడ అపవిత్రమైనవి ఏంటి, పవిత్రమైనవి ఏమిటో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకి తెలియజేయబడతా ఉంది. ఇప్పుడు గాడిద కూడా ఎలాంటిది? గాడిద నెమరు వేసిద్దా? గాడిద నెమరు వేయదు. అలాగే దానికి కూడా 2 డెక్కలు లేవు, అంటే అది దాని యొక్క గిట్టలో. చూడండి, అక్కడ మాట చూద్దాం. చూడండి, లేవి కాండము 11వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. 26వ వచనం చూస్తే 2 డెక్కలు గల జంతువులో విడిగా చీలిన డెక్కలు లేకయో నెమరు వేయకును నుండినది మీకు అపవిత్రము. చూసారంటే చీలిన డెక్కలు లేకయు. కాబట్టి ఈ యొక్క గాడికి కింద కూడా చూస్తే దాని పాదం ఎలా ఉంటుంది? చీలి ఉంటుందా? చీలి ఉండదు కదా. కాబట్టి దీన్ని బట్టి అది కూడా ఏంది? అపవిత్రమైనదిగా మనం ఎంచవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క గాడిద అపవిత్రమైంది అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దాని మీద ఎక్కి ఆయన ప్రయాణం చేయడానికి కూడా దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. చూశారు కదా. సో మనం ఆలోచన చేస్తే మన స్థితి కూడా ఎలాంటిదంటే ఈ లోకంలో ఎలాంటి మనం కూడా ఎవరిమే? అపవిత్రులం. అవును కదా. మనం కూడా ఈ లోకంలో జన్మతోనే మనం ఎవరిమే? అపవిత్రులం. పాపంలోని మనం జన్మించిన వారు. దావీదు కూడా చెప్పాడు కదా 51 కీర్తన 5వ వచనంలో, నేను పాపంలోనే
జన్మించితిని, పాపములో నా తల్లి నేసింది, గర్భము ధరించను. అలాగే మన జీవితంలో కూడా 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 21 ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మరి ఈ చూడండి అక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో, మరి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయట వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క రాయబడిన జాబితాలో ఏ ఒక్కటి మనలో ఉన్నా కూడా మనము అపవిత్రులం. కాబట్టి ఆలోచన చేస్తే మన జీవితంలో కూడా మరి ఇక్కడ రాయబడినటువంటి వాటిలో ఎన్నో ఉన్నాయి, అవును కదా? అలాంటి మనం కూడా వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే మనం కూడా లోపల ఎవరిమే అపవిత్రులము. ఏమాత్రం కూడా పరిశుద్ధత, నీతి, యథార్థత మనలో లేదని చెప్పాలి. ఇలాంటి భయంకరమైన పాపములో, అపవిత్రతలో మనం మునిగి తేలాడుతూ ఉన్నటువంటి వారు. కాబట్టి దేవుడేమో పరిశుద్ధుడు కదా, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు. మన స్థితి చూస్తేనేమో అపవిత్రులుగా ఉన్నాం. అయినా కూడా దేవుడు వేసాడు, మనల్ని ప్రేమించాడు. అనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కదా. అంటే లోకం అంటే లోకంలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించాడు. మనం అందరూ ఎలాగున్నాము? పాపంలోనే జన్మించిన వారం, పాపంలోనే జీవిస్తూ వచ్చిన వారం. ఏ మంచి, ఏ పవిత్రత మనలో లేదు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? ఆయన ఈ లోకానికి సశరీరుడిగా వచ్చాడు, పాపం లేనివానిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన అందరి కొరకై ఆ శివులో ఏం చేయడం? ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే నీలో నాలో ఉన్నటువంటి ఈ యొక్క అపవిత్రతను తీసివేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో యేసు చనిపోయాడు, రక్తాన్ని చిందించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపుని మనలను పవిత్రులుగా చేస్తుంది కదా. ఏలనగా మన పాపం మనం ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభువారు నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక మన పాపులను క్షమించి సమస్తమైన దుర్నీతి నుంచి మనను. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు చెంతకు వచ్చి ప్రభా నేను పాపిని, అపవిత్రుడిని, నాలో ఏ మంచి కూడా లేదు అని మనం ఒప్పుకుంటూ వచ్చామో అలాంటి వారందరినీ కూడా ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. ఆయన యొక్క రక్తం మనల్ని చేశాడు, ఆయన కడిగాడు, పవిత్రపరిచాడు. అలాగే మనల్ని దేవుడు అపవిత్రమైన మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? పవిత్రుడిగా చేశాడు, పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనము ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించాలి. ఓ ప్రభా, ఒకప్పుడు ఆ గాడిద వల్ల నేను కూడా అపవిత్రుడను, నాలో ఏ మంచి కూడా లేదు, అయినా కూడా మీరు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి, నిర్దోషివైన కూడా నన్ను ప్రేమించావు. ఈ లోకంలో చూడండి, ఏదైనా వస్తువు కానీ, ఏదైనా బట్టలు కానీ, ఇంకేదైనా సరే మంచిగా ఉంటే ప్రేమిస్తాము, కొంటాము, అవును కదా? క్రయం చెల్లించి కొంటాము, ఏదైనా చేస్తాం. అదే మంచిది కాకపోతే మనము దాన్ని కొంటామా? ప్రేమిస్తామా? క్రయం చెల్లిస్తామా? ఏం చేయలేం కదా. చూడండి, మనలో ఏ మంచి లేకపోయినా కూడా ప్రభు వారు అంటే మన కొరకు గొప్ప క్రయాన్ని చెల్లించాడు కదా. ఆయనకు అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి సిలువలో మనల్ని ప్రభు చేశాడంటే విలువ పెట్టి కొన్నాడు. చూసారా? మనలో ఏ మంచి లేకపోయినా కొనుక్కున్నాడు. అందుకని ఇందాక ఏంటంటే ఇది ప్రభువు నాకు ఏం కావాలి? ఇది కావలసి ఉన్నది. చూసారా? గాడిద గురించి మాట్లాడతావు, ఇది ప్రభువునకు ఏం కావాలా? కావలసి. అట్లాగే ఈ లోకంలో మన విషయంలో కూడా మనలో ఏ మనిషి లేకపోయినా కూడా మనల్ని ప్రేమించాడు ప్రభువారు, మన కొరకు రక్తాన్ని చిందించాడు. అలా మనం విలువ పెట్టి మనం కొని ఇప్పుడు ఏమంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరంతా నా సొత్తు, నాకు చెందిన వారు, నాకెంతో ప్రియమైన వారు. బైబిల్లో మాట ఉంది కదా, ఎక్కడ మరి కీర్తనలో 16 కీర్తన 3వ వచనంలో భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. చూసారా? ఆయన మనల్ని పవిత్రపరుచుకొని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు నాకెంతో శ్రేష్టమైన వారు, మీరు నాకెంతో ఇష్టమైన వారు అని చెప్పేసి మనల గురించి ప్రభువారు అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా అపవిత్రమైన మనలను ప్రభు యేసుక్రీస్తు వారు కడిగి పవిత్రపరిచి ఆయన ప్రజలుగా స్వీకరించి ఆయనకు సొత్తుగా స్వీకరిస్తూ వచ్చినదా ఆ కారణాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలి?
ఆరాధించాలి. అవునే కదా? కాబట్టి ఆ గాడిద విషయంలో కూడా చూడండి, ప్రపంచంలో ఎన్ని జంతువులు లేవు, మంచి గుర్రం లేదా, ఏనుగు లేదా, అవును కదా, ఇంకా ఎంత ఉన్నాయి కదా. ఇలాంటి వాటిని దేవుడు చేయలేదు, అక్కడ కోరుకోలేదు కదా. గాడిదనే కోరుకొని దాని మీద ఎక్కి ఆయన ప్రయాణం అక్కడ చేస్తూ వచ్చాడు. అట్లాగే మన విషయంలో కూడా మనం కూడా అలాంటి వారమే. అయితే మనల్ని దేవుడు పవిత్రపరిచి ఆయన ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని మన గురించి ప్రభు ఏమంటాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, ఆది కాండంలో మనకి బాగా తెలిసిన మాట. ఆది కాండంలో మాట చూద్దాం. చూడండి, ఆది కాండము 16వ అధ్యాయం. ఆది కాండం 16వ అధ్యాయంలో ఇక్కడ ఇష్మాయేలు గురించి మాట చెబుతూ వచ్చాడు. మనకు తెలిసిన మాటే. చూడండి, ఆది కాండము 16వ అధ్యాయము. తీసారా? ఆ చదవండి, 12వ వచనం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉన్నవి, అతను తన సహోదరులందరి ఎదుట. కాబట్టి ఇక్కడ చూస్తే ఇష్మాయేలు గురించి రాయబడిన మాట అడవి గాడిద వంటి స్వభావం అని ఇక్కడ రాయబడతా వచ్చింది. కాబట్టి ఇక్కడ అడవి గాడిద అంటే దాని యొక్క అక్కడ చూస్తే దాని స్వభావం ఎలాంటిదంటే తిరుగుబాటు చేసే స్వభావం. అవును కదా? దీని యొక్క స్వభావం ఏంటి? అక్కడ చెప్పాడు. అక్కడ ఇష్మాయేలు గురించి ఏం చెప్పాడంటే అందరి చేతులకి ఇతర చేతులకి ఎలా ఉంటాయంట? విరోధంగా ఉంటాయి. అంటే వ్యతిరేకత, అంటే తిరుగుబాటు యొక్క స్వభావాన్ని గురించి ఈ మాట మనకు తెలియజేయబడతా ఉంది. అట్లా ఈ లోకంలో మనస్థితి కూడా ఆలోచన చేస్తే మనము కూడా ఈ లోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసిన వారమే కదా, అవిధేయులం అని చెప్పాలి కదా. అయితే అవిధేయుల గురించి ఒక మాట మనం చూస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 5 కూడా చదువుదాం. 5వ వచనం కూడా చదువుదాం. వ్యభిచారైనను అపిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదాడి కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. కాబట్టి ఇక్కడ చూస్తే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కాబట్టి ఇక్కడ పుట్టినోట్లు చూస్తే అవిధేయత పిల్లలు. ఎవరంటే వీళ్ళు అవిధేయత పిల్లలు. కాబట్టి మనం కూడా లోకంలో ఒకప్పుడు దేవునికి మనము అవిధేయులమైన వారమే. అవునే కదా? కాబట్టి మన మీదకి ఏమవుతుందంటే అవిధేయులకి ఏమవుతుందంటే దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తా ఉంది. ఇంకో మాట కూడా చూస్తే చూడండి, ఇక్కడ అవిధేయత పిల్లలు అన్నాడు. ఇక్కడ చూస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే మరి వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరిక నెరవేర్చుకొనుచు మన శరీరాన్ని అనుసరించి మును ప్రవర్తించు కడం వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ పుట్టినట్లు ఏమొచ్చాడు? ఉగ్రత పిల్లలమై ఉన్నాం. అక్కడేమో అవిధేయత పిల్లలు అన్నాడు. ఇక్కడే పిల్లలు, ఇక్కడ ఉగ్రత పిల్లలు. దేన్ని బట్టి? అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి. అంటే మనకు స్థితిని మన ప్రభు మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి మనలను దేవుడు ఏం చేశాడంటే విధేయులుగా చేశాడు. ఆ గాడిద కూడా ఉంది, అప్పుడేదైతే కట్టబడింది కదా, దాన్ని పట్టుకొచ్చారు శిష్యులు. తీసుకుంటే దాన్ని ప్రభు చెంతకు దాన్ని తెచ్చారు కదా. తెచ్చిన తర్వాత ప్రభు దాని మీద ఏం చేశాడు? ఎక్కిన వాడిగా ఉన్నాడు కదా. కాబట్టి ఎక్కినప్పుడు అది ఏమాత్రం కూడా అది ఏం చేయలేదు, పడేయటాన్ని కూడా ఇష్టపడలేదు అనమాట. అంటే అది దేవునికి లోబడేదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన యొక్క స్థితిని గురించి ఆలోచన చేస్తే మనం కూడా దేవునికి అవిధేయులము. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తూ వచ్చింది. ఇలాంటి మనల్ని ప్రేమించి మన దేవుడు ఏంటంటే విధేయులుగా చేశాడు. ఈనాడు ప్రభువుకు లోబడి విధేయత కలిగి ప్రభుని సేవించే ప్రజలుగా మనల్ని చేస్తూ వచ్చాడు. అందుని బట్టి కూడా మనం ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించాలి. కాబట్టి ఒకప్పుడు మనం చూసాం గాడిద విషయంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, మనల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి బుద్ధి జ్ఞానము లేని మరి గాడిద వలె ఈ లోకంలో మనం కూడా చూస్తే ఎన్నిక లేని వారము, జ్ఞానము లేని వారము, మరి నీచులము, తృణీకరించబడిన వారము. ఇలాంటి మనల్ని కూడా దేవుడు ప్రేమించి మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మనం చూసాము
ఆ గాడిద కూడా అపవిత్రమైనటువంటి జంతువు. కాబట్టి దేవుడేం పరిశుద్ధుడైతే అపవిత్రమైన దాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ప్రేమించి దాన్ని ఏం చేశాడు? ఎన్నుకుంటూ వచ్చాడు. అట్లాగే మనల్ని కూడా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మనల్ని దేవుడు ఏం చేయాలంటే పవిత్రపరిచాడు. దానికోసం ఎంత గొప్ప క్రయాన్ని కూడా ప్రభువారు చెల్లిస్తూ వచ్చాడు. అంతేకాదు కానీ ఈ లోకంలో గాడిద వల్లే మనం కూడా అవిధేయులము, తిరుగుబాటు స్వభావము కలిగిన వారము. ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని దేవుడు విధేయులుగా చేశాడు. ఇలా ప్రభువుకు లోబడి మన ప్రభువుని సేవించే అనుభవంలోకి మన దేవుడు తెస్తూ వచ్చాడు. కాబట్టి మనం ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారు. అలాగే మరొక మాట కూడా చూడండి. అక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాము. అక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆ గాడిద పిల్ల ఏం చేయబడింది అక్కడ చూడండి. అది 2వ వచనం చూద్దాము. 11వ అధ్యాయము 2వ వచనంలో, మిథున గ్రామునకు వెల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఇప్పుడు ఏం చేయబడింది? గాడిద పిల్ల కట్టబడి ఉంది. కట్టబడి ఉన్న దానికి స్వేచ్ఛ ఉంటుందా? ఏమన్నా అక్కడ తిరగాల్సిందే ఎంత తిన్నా కూడా, అంతే కదా? స్వేచ్ఛ లేదు, బంధకాల్లో ఉంది అది. అవును కదా? అట్లాగే ఈ లోకంలో మనం కూడా మరి బంధకాల్లో ఉన్నవారు, కట్టబడి ఉన్నవారు. ఆ మాట మనం చూస్తే చూడండి, కీర్తనకారుడు కీర్తనలో నుంచి 107వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజల గురించి మాట రాయబడతా వచ్చింది. 107వ కీర్తనలో ఒక మాట మనకి జ్ఞాపం చేసుకుందాము. 107వ కీర్తన 107వ కీర్తన 11వ వచనం చదువుదాం. 107వ కీర్తన 11లో దేవుని 10 కూడా చూద్దాము. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయవలే హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా ఆయన సహాయుడు లేకపోయిను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక మహోన్నతుని యొక్క తీర్మానం విలేసులు తృణీకరించినందున ఏం చేయబడతా వచ్చారంటే వీళ్ళు బాధ చేతను ఇనప కట్ల చేతను ఏం చేయబడారు? బంధింపబడిన వారై. ఈ లోపల మనం కూడా ఒకప్పుడు బంధించబడిన వారు. ఏ బంధకాల్లో ఉన్నామంటే ఇంకో మాట చూడండి, పాప బంధకాల్లో ఉన్నాం. పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడు. అలాగే ఈ పాపాన్ని బట్టి మానవుడు దేనికి పాత్రుడు అవుతా వచ్చాడో కూడా చూద్దాం. మాట 116వ కీర్తనలో రాయబడతా వచ్చింది. 116వ కీర్తన 3వ వచనం చదువుదాం. 3వ వచనం, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నాను బట్టి నేను మొరపెట్టి తిని. కాబట్టి ఇక్కడ చూస్తే మనం కూడా పాపాన్ని బట్టి ఎలాగున్నాము? మరణ యొక్క బంధకాల్లో మనం కూడా ఉన్నవారు. అంటే మరణానికి మనం పాత్రులం, అంటే అగ్నిగుండానికి మనం ఊరిమి పాత్రులము. ఇలాంటి భయంకరమైన మరణ యొక్క బంధకాల్లో మనం ఉండగా మన దేవుడు ప్రేమించి ఏం చేశాడని ఆ బంధకాల నుంచి విడిపించాడు. ఒక మాట చెప్పాలంటే మనల్ని విడిపించడానికి ప్రభుత్వం చేయబడ్డాడంటే ఆయన మరణ బంధకాలకు వెళ్ళిపోయాడు. అవును కదా? మనల్ని ఆ యొక్క మరణ బంధకాల నుంచి విడిపించడానికి ప్రభుత్వం చేసినాడు. ఆయన మరణానికి తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఆ యొక్క మనం చూస్తే ఏదైనా ఆ తోటలో మనం చూస్తే అక్కడ చూసినట్లయితే మీరు ఎవరిని పిలుస్తున్నారు అని ప్రశ్న వేస్తూ వస్తే ప్రభువుని ఏమన్నారు? ప్రభు అంటే వాళ్ళు ఏమన్నారు? మేము నజరేయుడైన యేసుని పిలుస్తున్నామంటే ఆయన నేనే అని. అదేంటి? తను దేవునికి తను మరణానికి అప్పగించుకుంటా ఉన్నాడు. అంటే ఎందుకంటే మన మీద ఉన్న ప్రేమను బట్టి మనల్ని పాపాన్ని బట్టి వచ్చే ఒక నిత్యమైన మరణం నుంచి మనల్ని విడిపించడానికి తాను మరణానికి ఏం చేస్తూ వచ్చాడు? అప్పగించుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇంత ప్రేమ కలిగిన వారు ఈ లోకంలో ఉన్నారు. నేనే అంటే అదేంటి? ఎవరైనా చేస్తారు తప్పుకుంటారు కదా వాస్తవంగా అయితే, కానీ ప్రభు ఏం చేయలేదు, తప్పుకోలేదు. కాబట్టి మనం పొందాల్సిన మరణాన్ని ఎవరు పొందారు? మన ప్రభువు మన స్థానాన్ని చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా మరణ పాపం అనే బంధకాలను విడిపించాడు.
అలాగే మరణ యొక్క బంధకాల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చాడు. సరే, మరొక బంధకం కూడా మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములో నుంచి మాట చదువుతాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుతాం. అక్కడ గాడి సీమన్ ఉన్నాడు. ఆ గాడి సీమన్ గురించి పేతురు ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. 8వ అధ్యాయము 23వ వచనం చదువుతాం, లేదా 22 కూడా చదువుతాం. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఎందుకంటే గాడి సీమనేసి అంటే కొంత ద్రవ్యం పెట్టి ఏంటి ఆ వరం నాకు ఈయన అంటాడు, డబ్బులు ఇచ్చి కొంటున్నాడు. దేన్ని? ఏది వరం? అందరూ చేతులు పెడితే వాళ్ళకి ఏమొస్తుంది? పరిశుద్ధత్వం అనేది వచ్చింది కదా. ఆ వరాన్ని డబ్బులు పెట్టి కొనే స్థితిలో ఉన్నాడు. కాబట్టి అది చెప్పాడు, నువ్వేదో దుష్టత్వంలో ఉన్నావు, ఆ దుర్నీతి బంధకాల్లో ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ తెలియజేయబడుతూ వచ్చింది. సో మనం కూడా ఒకప్పుడు ఈ దుర్నీతి బంధకాల్లో ఉన్నవారమే, బంధించబడిన వారమే. అయితే ప్రభు కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క శిలువ మరణను బట్టి మనం ఏం చేయబడుతూ వచ్చామంటే ఇలాంటి దుర్నీతి బంధకాల నుంచి కూడా మన దేవుడి నుంచి మనల్ని విడిపించిన వానిగా ఉన్నాడు. కాబట్టి ప్రభుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. విడిపించి ఏం చేశాడంటే చూడండి, మాట చదువుదాము. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం. దుర్నీతి బంధకాల్లో నుంచి విడిపించి ప్రభు మనల్ని దేనికి దాసులుగా చేశాడు అనేది ఒక మాట మనం చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. కాబట్టి దుర్నీతి బంధకాల నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు. ఇప్పుడు నీతికి మనం చేసాడు, దేవుడు దాసులుగా చేశాడు. ఇంకో మాట కూడా చూడండి, 23వ వచనం. 22వ వచనం చదువుదామా. 22వ వచనం. అయినను ఇప్పుడు పాపులను విమోచించబడి దేవునికి దాసుడినందున మీకు ఫలము. కాబట్టి దేవునికి మీరు చూశారు కదా, దుర్నీతి బంధకాలు విడిపించడమే కాదు, కానీ ఈనాడు నీతికి మనల్ని చేసిన దేవుడు దాసులుగా చేశాడు. ఇంకా దేవునికే దాసులుగా చేశాడు. అంటే దేవునికి లోబడి విధేయులమై ఆయన చెప్పిన విధానంగా జీవించే విధంగా దేవునికి మనల్ని చేశాడు, ఆయన దాసులుగా చేశాడు. కాబట్టి పాపము నుంచి విడిపించాడు. అలాగే మరణ బంధకాల నుంచి దేవుడు విడిపించిన వాడిగా ఉన్నాడు. దుర్నీతి బంధకాల నుంచి విడిపించి నీతికి దాసులుగా చేశాడు. అలాగే దేవునికి మనల్ని ఆయన దాసులుగా చేశాడు. ఇంకా చివరిగా మరొక మాట చూస్తే లోకాసు వార్త 13వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటే. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి ఉంది. అయితే దేవుడు ఆమెను కూడా విడిపించాడు. చూడండి, 13వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 13-16. ఇదిగో 18 ఏళ్ళ నుండి సాతాను బంధించిన ఆమె అబ్రహాం కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఈమెను కూడా దేవుడు వేసాడు, ప్రభు వేసాడు, సాతాను యొక్క బంధకాల నుంచి విడిపించాడు. నీవు నేను కూడా ఒకప్పుడు సాతాను యొక్క బంధకాల్లో ఉన్నవారమే, అవును కదా. సాతాను వేస్తాడంటే వాడు మనం ఏం చేయము, మన ఆదిలో మనం ఉండం. సాతాను యొక్క ఆదిలో ఉంటే వాడు చెప్పింది అంతే కదా. శానా ఉన్నాడు, శానా ఏం చేస్తా వచ్చాడు, సాతాను పడితే ఏం చేస్తా వచ్చాడు, తను తాను గాయపరుచుకుంటామన్నాడు, పరుగులు తీస్తామన్నాడు, బట్టలు లేవు. మనకు తెలుసు ఎంతో బేభత్సంగా తన జీవితము ఉంటా ఉంది కదా. అంటే ఇంకా సాతాను ఆదిలో ఉన్నవారు ఇక ఎట్లా ఉందంటే వాడు చెప్పింది చేసిందే. పరుగు తీయమంటే పరుగులు తీయాలా, బూతులు మాట్లాడమంటే బూతులు మాట్లాడాలా, అబద్ధం చెప్పంటే అబద్ధం చెప్పాలా, మోసం చేయమంటే మోసం చేయాలా. ఇది పరిస్థితి. ఈనాడు అనేకులు ఎందుకు ఇలాంటి భయంకరమైన పాపలు ఉన్నారంటే సాతాను యొక్క బంధకాల వాళ్ళు ఉన్నవారు. నీవు నేను అంతే, అవును కదా. మనం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాము, సాతాను యొక్క బంధకాలు ఉన్నవారమే. అదే కదా యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు అని. మనం కూడా అలాంటి అనుభవంలో ఉన్నవారమే. అయితే ప్రభు కృపను బట్టి ఆయన యొక్క శిలువ మరణం ద్వారాగా, ఆయన యొక్క రక్తం చేత కడుగుడు ద్వారాగా మన దేవుడు అంటే సాతాను యొక్క బంధకాల నుంచి మన దేవుడు విడిపించాడు. కాబట్టి ఈ విధంగా మనల్ని కూడా దేవుడు ఆ కట్ట నుంచి విడిపించిన దాన్ని బట్టి ఆ ప్రభుని మనం ఏం చేయాలా, ఆరాధించాలి. కాబట్టి ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు, విడిపించలేరు. సాతాను యొక్క బంధకాల నుంచి ఎవరు కూడా ఈ లోకంలో ఏం చేయలేరు,
విడిపించలేరు. విడిపించే శక్తి సామర్థ్యం ఈ లోకల్ ఎవరికి కూడా లేదు. ప్రభుని యేసుక్రీస్తు పొందాం. ఎందుకంటే ఆయన శివులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారాగా ఏం చేశాడు? అపవాది మీద విజయం పొందాడు. అపవాదిని ఏం చేశాడు? నశింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయనకి మాత్రమే విడిపించే శక్తి. కాబట్టి అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఇలా విడిపిస్తూ వచ్చిన దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఆనాడు మరి కట్టబడిన గాడిదని ఏం చేశారు? శిష్యులు విప్పారు, అవును కదా? అలాగే మనల్ని కూడా ప్రభు చేశాడు, విప్పిన వాడిగా ఉన్నాడు. వాడు విప్పి మన బంధకాలు విడిపించేసి అంటే నిత్య రాజ్యానికి మన దేవుడు వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విధంగా మన పట్ల ప్రభు చూపిన కృపను బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ శిలువ త్యాగాన్ని బట్టి మనం కూడా ప్రభుని ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. ఇంకా నీ జీవితంలో ఇలాంటి పాపం అనే బంధకాల్లో, మరణ బంధకాల్లో, అలాగే మరి అపవాది యొక్క బంధకాల్లో, దుర్నీతి యొక్క బంధకాల్లోనే నేను కొనసాగుతూ ఉంటే ప్రభుని వేడుకుంటే ప్రభునికి ఏమిస్తాడు? గొప్ప విడుదల ఇస్తాడు. అలాగే నేను క్షమిస్తాడు, కడుగుతాడు, నేను పవిత్రపరుస్తాడు, తన కుమారుడిగా స్వీకరిస్తాడు, తన రాజ్యాన్ని కూడా నిర్ణయం చేస్తాడు, దేవుడు వారసునిగా చేస్తాడు. కాబట్టి ఇలాగా మన పట్ల ప్రభువు చూపిన ఈ ప్రేమంతటిని బట్టి, ఈ కృపను బట్టి మనం కూడా ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి మన స్థితి ఒకప్పుడు అంటే గాడిద స్వభావం చూసాం కదా. భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానము లేని వారము, వెర్రి వారము, ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు కానీ మనం ఎవరిమంటే అపిత్తులమై ఉంటా వచ్చాము. అలాంటి మనల్ని కూడా దేవుడు ప్రేమించి ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన యొక్క రక్తం చేత మన దేవుడు కడిగాడు, పవిత్రపరిచిన వాడిగా ఉన్నాడు. మనం అవిధేయులము, తిరుగుబాటు స్వభావం కలిగిన వారము, గాడిద వలె. అయితే అట్టి స్వభావాన్ని విడిపించి ఈనాడు దేవునికి లోబడి విధేయులమై సేవించే ఆ భాగ్యాన్ని దేవునికి ప్రసాదిస్తూ వచ్చాడు. అంతేకాదు కానీ కట్టబడిన గాడిద పిల్లవలే స్వేచ్ఛ లేనిదిగా ఈ లోపల మనం కూడా పాపం అనే బంధకాల్లో ఉన్నాము. అలాగే దాన్ని బట్టి మరణం అనే బంధకాలకు వెళ్ళిపోయాము. అయితే ప్రభు వచ్చాడు, పాపం నుంచి విడిపించాడు, మరణ బంధకాల నుంచి విడిపిస్తూ వచ్చాడు. అంతేకాదు కానీ మరి దుర్నీతి బంధకాల నుంచి కూడా దేవుడు విడిపించి నీతికి దాసులుగా చేశాడు. అంతేకాదు కానీ ఇంకా దేవునికి మనల్ని దేవుడు దాసులుగా చేసుకుంటూ వచ్చాడు. అంతేకాదు కానీ ఆయన సాధనక బంధకాల నుంచి కూడా దేవుడు విడిపించిన వాడిగా ఉన్నాడు. ఇలాగ మన పట్ల ప్రభువు చూపిన ప్రేమను బట్టి, ఆ కృపను బట్టి మనం కూడా ప్రభుని ఏం చేయాలి? ఆరాధించవలసిన వారు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రభుని కొన్ని నిమిషాలు ఆరాధన చేస్తాం. కాబట్టి ఈ సమయంలో మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాము. ఈ ఆరాధన చేయకముందు ఒక చిన్న కోరస్ మనం పాడదాము. ఆ పాట పాడిన తర్వాత మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాము. చూడండి, ఒక పాట పాడదాము.